హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు కార్తీక పురాణంలో 21వ అధ్యాయం 21వ రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావం నిరుగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాతి భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగెను. ఆ యుద్ధములో రధికునితోనూ అశ్వసైనికునితోనూ గజ సైనికునితోనూ పదాతి సైనికులతోనూ మల్ల యుద్ధంలో నిపుణులతో ఖడ్గ గదా బాణ పరశూల మొదలగు ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకొనుచు హుంకరించుకుంటూ సింహనాదము చేసి కొనుచు వీరత్వములను చూపుకొనుచు భేరి దుందుములు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యులు విజయకాంక్షులై పోరాడు. ఆ రణభూమి నందు ఎటు చూసిన విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు ఆహాకారములతో దీనా వ్యవస్థలో విడిపిస్తూ ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, కళేభరాల దృశ్యంలే. ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరగను. కాంబోజాతి భూపాలురు సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమును పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయింది. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయును ఓరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చింది. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందునే ఈ యుద్ధంలో ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించింది. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరగవా? నీవు చింతతో కృంగిపోవటేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెను. తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపము. ఇది కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్ నామ స్మరణ చేయము, నాట్యము చేయము. ఇంట్లో నర్చించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అది ఏ కాదు, శ్రీమన్నారాయణ సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది. నీ శత్రువులను ధనుమారుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందుదువు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసములతో చేయట చేత కదా నీకు అపజయము కలిగినది. గానలేము శ్రీహరిని నీ మదిరోదలచి నేను తెలియచేసినట్టులా హితోపదేశము చేశాను. అపవిత్రవ నానా అవస్థాన్ గతోపివ యా స్మరే పుండరీకాక్షస్య బాహ్యంతర శుచిః. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహస్యమందలి ఏకవిశోధ్యాయము 21వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.